ఎవరైనా సాక్షాత్ ఇందాక చెప్పారు, ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే నిన్న కాక మన సత్యకుమార్ గారు రోడ్డు మీదకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆయన అంబులెన్స్ రావడం లేట్ అయిందని ఆయన సొంత వాహనంలోని ఆ అమ్మాయిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి అమ్మాయి ప్రాణాలు కాపాడిన పరిస్థితి. అరే నీ గురించి నీ కార్యకర్త వచ్చి నీ కారు కింద పడిపోతే నిజంగా ఎలాంటి వాడైనా కార్యకర్తని పక్కకు తీసుకెళ్లి కొన్ని ఏదైనా మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళని తీసుకెళ్లి వెంటనే హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేయాలి. పక్కకు లాగేస్తావా? పక్కకు లాగేసి చెత్తలు వేసేస్తావా? చచ్చిపోతే తిరిగి వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళగట పరామర్శన ఆయన ఇంటికి వెళ్ళడు. ఆయన ఇంటికి వెళ్ళాలంటే సంవత్సరం దాటాలి. మొన్న చూసారు కదా నరసరావుపేటలో సంవత్సరం దాటిన తర్వాత ఆ బెట్టింగ్ దాంట్లోనే చనిపోయిన అతని తాలూకా విగ్రహానికి ఓపెన్ చేయడానికి సంవత్సరం తర్వాత ఎంత సంవత్సరానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ముగ్గురు తీసుకుపోయాడు కదా. ముగ్గురు చనిపోయా లేదా? ఆ ముగ్గురు చనిపోయిన ఇంటికి పోయా వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు. దీన్నే అంటారనమాట ఓదార్పు ఫ్రమ్ హోమ్. ఇంతకు ముందు మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కదా. ఇంతకు ముందు ఓదార్పు అయితే సీఎం అవ్వకముందు చేశాడు. ఈసారి ఓదార్పు అయితే ఎక్కడ చేస్తున్నాడు? తాడేపల్లి ఇంట్లో కూర్చొని చేస్తున్నాడు. పిలిపించుకొని వాళ్ళతో ఒక స్టేట్మెంట్ గట్టిగా ఏదో బెదిరించి స్టేట్మెంట్. ఇలాంటి రాజకీయాలు చూడమేం కాదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఎంతో మంది నీలాంటి వాళ్ళు ఎంతో మందిని అడగొట్టి ఫ్యాక్షన్ రాజకీయాలను అనగొట్టి నక్సలిజాన్ని అనగొట్టి ఈ రోజు అభివృద్ధి పదం మీద ముందుకు వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నిల్చున్న 75 సంవత్సరాలు మీరు అడుగుతున్న భూముడు మేము అడుగుతాను యువకుడు. అది చంద్రబాబు నాయుడు గారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ 3 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తాడట. ఇంకోటంటే తర్వాత ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారో లేదు వీడు తెలుసు, రాసి పెట్టాడు కదా బ్రహ్మ కదా. బ్రహ్మ తర్వాత చంద్రగుప్తుడు ఇదే మాట రాసి పెడతాడు. మేము మాట్లాడగలం. రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయాడు మాట్లాడితే మేము మాట్లాడలేమా? రాజశేఖర రెడ్డి గారు ఈ సంవత్సరంలో చనిపోయారు ఎవరైనా రాసి పెట్టుంటారా? ఈ రోజు బయటకు అయితే ఇంటికి వస్తామో లేదో తెలియదు. మొన్న మనం చూసాం ఎక్కడో ఏరోప్లేన్ క్రాష్ అయ్యింది. 280 మంది చచ్చిపోయారు, అందులో ఒకడు మాత్రం బతికాడు. అవునా కదా? ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. నువ్వు నేను రాస్తే కాదు ఇది మీలా రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం. ఈ రోజు నీకొక్కటే చెప్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ వేశారంటే మనం అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా విధ్వంసం చేసి ఇలా చేసినందుకు వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించినందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పదే ఆచి తూచి వ్యవహరిస్తున్నారంటే చాలా మంది మా లీడర్స్ ఉంటారు, అదేంటి ఆ టైంలో ఇలా చేశాడు అలా చేశాడు మమ్మల్ని ఏం చేయనివ్వట్లేదు, మా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు, మా పోలీసులు మాకు సహకరించట్లేదని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ 5 సంవత్సరాలు మనకి టార్గెట్ కాదు. ఈ 5 సంవత్సరాలతో పాటు ఇంకొక 10 సంవత్సరాలు మనకి టార్గెట్. అప్పుడే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండగలం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేది, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లేది. కాబట్టి ఆ ఒక్క విషయం గురించి ఆలోచించే ఈ రోజు ప్రజలందరికీ కావాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇస్తూనే మన కార్యకర్తలన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించే దిశగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. దీనిలో 1-2 రోజులు లేట్ అవుతుంది. తమ్ముళ్ళు వెళ్ళారు కదా జైలుకి, రూపురేఖలు మార్చుకొని వచ్చారా లేదా? రూపురేఖలు మారినాయా లేదా? హీరోయిన్ అవుతున్న వాళ్ళందరూ ఏమయ్యారు? హీరోయిన్ బయటకు వస్తున్నారు, జైలు నుంచి బయటికి వెళ్ళాల్సిన ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రాపర్ వేలో చేద్దాం, తొందరపడాల్సిన అవసరం లేదు, మనం అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేసిన దానికి మనకు శిక్ష పడే పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. మీకు విషయం చెప్పాలి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక మైక్రోసాఫ్ట్ గుర్తొస్తుంది. సంవత్సరం గడిచింది, మనకి ఓటేసి గెలిపించి ఈ రోజు మన మీద ఎంతో నమ్మకంతో మనకి 164 సీట్లు ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసుకొని రండి అని మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యంగా అందరినీ కూడా ఈ రోజు మీ ఇంటింటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వారు. అందులో భాగంగానే ఈ రోజు రావడం జరిగింది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు చాలా మంది రైతులు మొహాల్లో ఆనందం కనిపించింది. ఏంద్రా ఈ ఆనందం అనుకున్నా, నేను రాత్రి వర్షం పడిందండి అన్నారు. వర్షం పడినట్టు అంటే వర్షానికి ఇటువైపు అంటే రైతులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నిజంగా ఒక్కసారి మాకు రైతుల కష్టం కనిపించింది. ఇందాక నేను రవి గారు కారులో వస్తున్నప్పుడు మీ ఊర్లో ఉన్న చాలా మంది ఆ పత్తి విత్తనాలు వేయడానికి తప్పక వెళ్ళామండి, వర్షం పడింది, మళ్ళీ వర్షం పడిన వెంటనే విత్తనాలు వేయాలి, అటు మీటింగ్ కూడా రాలేక ఇక్కడ ఉండిపోయామండి, మేము చూద్దామని ఆగేవండి అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అది కదా అభిమానం అంటే. వాళ్ళ కష్టంలో ఉన్నా వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా కూడా మా మీద అభిమానంతో ఆపి మమ్మల్ని ఆశీర్వదించి పంపించిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఖమ్మంపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం.
ఈ మీటింగ్ రావాలి ప్రవీణ్ గారు సోదర, మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలంటే అమ్మ మిమ్మల్ని ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, మీరే ఇప్పుడు వస్తారన్నారు, సంతోషం. కంపల్సరీగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి అతి తక్కువ టైంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు అభివృద్ధి బయటికి కనిపించాలి అని చెప్పి సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్తకు సంబంధించిన రోడ్లకి ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఈరోజు ప్రజల్లో తనకున్న అభిమానాన్ని ఈరోజు మనందరికీ కూడా చూపించిన మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదో అంటారు కదా, ప్రతి మహిళ విజయం వెనకాతలో ఒక మగాడు అంటారు, కానీ ఈ మగాడి విజయం వెనకాతలో ఒక మహిళ ఉంది. ప్రత్యేకంగా కరెక్టే కదయ్యా, మమ్మల్ని పరుగోపతి కావాలి పడదు అంటే మమ్మల్ని పడుకుంటాం. నిజంగా చెప్తున్నా, వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన ప్రవీణ్ గారు ఎంత ఆదరిస్తున్నారు, లావణ్య గారిని కూడా అంతే ఆదరిస్తున్నారు. పెదకూరుపాడు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి గురించి నేను చెప్పగల. పౌరుషాలగడ్డ పల్నాడుకి ఇన్ఛార్జ్ మినిస్టర్, ద సేమ్ టైం తనకి ఇచ్చిన పనిని నిక్కచ్చిగా నీతిగా నిజాయితీగా పనిచేయడంలో, తనకు ఇచ్చిన పనితో పాటు అంటే ఒక ఎథిక్స్ తో కూడా రాజకీయాలు చేయడంలో దిట్టాన్ని ఎవరైనా చూపించవచ్చు అంటే మా గొట్టిపాటి రవి గారిని చూపించారు. ఆ సంవత్సర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ఆ వ్యవస్థలో ఎన్డీఏ కూటమితో కలిసి 175 సీట్లకి గాను 164 సీట్లు ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం కూడా అదే. ఈరోజు స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలకి, ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రామంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సుబ్బయ్య గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సుబ్బయ్య గారితో పాటు చాలా మంది కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా పల్నాడు అనేసరికి పౌరుషాల గడ్డ అంటాం, కానీ మగాళ్ళ గడ్డ పౌరుషం ఉంటుందో దానికి మించి పౌరుషం ఉంటుంది మా మహిళలకి. ఆ మహిళల పౌరుషం మీ అందరూ కూడా ఈరోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక్కసారిగా రిలీఫ్ వచ్చినట్టుగా కూడా లాస్ట్ 5 సంవత్సరాలు నిజంగా చాలా బాధలు పడ్డారు. నేను కాదని చెప్పట్లేదు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. మీతో పాటు నేను కూడా ఎన్నో బాధలు పడ్డాము, మేము ఎన్నో అవమానాలు పడ్డాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నా మీద కానీ, గుడిపాటి రవి గారి మీద కానీ, ఎమ్మెల్యే గారి మీద కానీ కేసులు లేకుండా ఈ రోజు అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు, మనం 164 మంది ఎమ్మెల్యేలు వెళ్తున్నాం కాబట్టి 164లో కూడా చూసుకుంటే 80% ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. అదేదో మేము కూలీలు చేసావు, ఏదో చేసావు, తప్పుడు పనులు చేసావు కాదు, అన్ని కూడా లాస్ట్ గవర్నమెంట్ మీద ఇది తప్పు అని చెప్పినందుకు మా మీద పెట్టిన కేసులు. సో మీతో పాటు మేము కూడా సఫరర్స్. కాబట్టి నేను ఇంకో విషయం చెప్పినా, నా మీద అట్రాసిటీ కేసు ఉంది. ఈ రోజుకి కూడా కడప కోర్టుకి అట్రాసిటీ కేసు విషయంలో నేను కడప కోర్టుకి అటెండ్ అవుతున్నాను. అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎన్ని అన్యాయాలు చేసింది, అక్రమాలు చేసిందో చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను. అఫ్ కోర్స్ ఆ కష్టాలన్నీ పోయి చాలా కష్టాలు పడ్డాం, కసిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా మీరు రావాలని పూజలు చేశారు, మొక్కులు మొక్కుకున్నారు, అమరావతి రాజధానికి ఇక్కడే ఉండాలని పాదయాత్రలు చేశారు. ఇదే ప్రవీణ్ గారి గురించి ప్రతి గుమ్ము ఎక్కి దిగి సైకిల్ కోటేయండి అని చెప్పి అడిగారు. మీ అందరి కృషి ఫలితం ఈ రోజు మనం అత్యధిక మెజార్టీస్ తో మనం 164 సీట్లు చేయించుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఎన్డీఏ కూడా పెట్టిన తర్వాత అందరికీ పెద్ద టాస్క్, ఆర్థిక వనరులు లేవు, ఆర్థికంగా చాలా చిరిగిపోయింది, వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసింది. అయినా కూడా తిరిగి పుంజుకోవాలంటే దార్శనికత కలిగిన నాయకుడు, విజ్ఞత కలిగిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే సాధ్యమవుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. చాలా మంది చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతారు. 75 సంవత్సరాల వయసులో నిజంగా మాలాంటి అందరికీ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక్కసారి మాకేదో అలసట వస్తుంది, ఏదో ఒక సందర్భంలో బాబా ఏంటి అలసట అనుకుంటాం, కానీ ఒక్కసారిగా మేము ఎవరో కూర్చొని పుస్తకాలు చదివి మోటివేట్ అవ్వక్కర్లా. ఒక చంద్రబాబు నాయుడు గారిని మా మధ్యలో తలుచుకుంటే చాలా మేము మోటివేట్ అవుతాం. 75 సంవత్సరాల వయసులో 18 గంటల పాటు ఎప్పుడూ చూడని ముఖ్యమంత్రి కాదు ఆయన, 15 సంవత్సరాలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి అని చెప్పి ఎన్నో అవమానాలు పడ్డారు, అంతకుమించి ఎన్నో బాధలు పడ్డారు. అయినా కూడా ఈ రోజు రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి మీద, సంక్షేమం మీద మనం దృష్టి పెట్టారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అమ్మ ఒక్క ఛాన్స్ అన్నాడు. 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేసేస్తానన్నాడు. అందరూ నమ్మేశారు. చాలా ఇదేదో చెప్పాడు, అమ్మఒడు అందరికీ ఇచ్చేస్తానన్నాడు, నమ్మేశారు ఆడవాళ్ళందరూ. పోలే ఒక్క ఛాన్స్
ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఏం చేస్తాం చూద్దాంలే అని ఇస్తే పెన్షన్ ఇవ్వబోయే స్వామి అంటే ఎన్ని రోజులు పట్టిందమ్మా 1000 రూపాయలు పెంచడానికి? 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక నెల ముందుకు తీసుకెళ్ళి మొత్తం 7000 రూపాయలు ఒక్కసారి ఇచ్చిన పరిస్థితి. అది మన నాయకుడు అంటే. మీరందరూ అన్నారు అమ్మకు వందనం, తల్లికి మొన్నటి వరకు గేడీ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఈరోజు రాని ఇంట్లోంచి బయటికి ఈ జనాలతోని లేదా రౌడీలతోని గోడలతోని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటం కాదు. ఇప్పుడు రా నేను చెప్తా. ఒక ఆడగురి ఇందులో ఎవరు వైఎస్ఆర్సీపీ కొట్టేశారా టీడీపీ కొట్టేశారా నాకు అనవసరం. ఒక ఆడబిడ్డను బయటికి తీసుకొచ్చి 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా 5 పిల్లలున్నా కూడా ఆ తల్లికి 115,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ఎన్డీఏ కూటమి. అది కానేసి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఈరోజు అమరావతి పునర్వ్యవస్థీకరణ చేయడానికి పునర్నిర్మించుకోవడానికి అంత మంచి స్కూల్ డ్రెస్ లో చూడండి నేను చక్కగా ఆనందంగా ఉన్నారు. ఆ మంచి స్కూల్ డ్రెస్, మంచి షూ, మంచి బ్యాగ్, వాటితో పాటు వాళ్ళ అమ్మలందరికీ కూడా తల్లికి వందనం వచ్చిన ఆనందం ప్రతి ఒక్క మొహంలోనే ఉంది. ఆఖరికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు గారు ఎంత ఆలోచన చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యంతో భోజనం పెట్టాలి. అంతేగాని సన్న బియ్యం అడిగితే నేను చెప్పానా ఏదో అడిగాడు కదా, ఎవరో అడిగితే చెప్పాడు కదా, అలాంటి దాఖలాలు ఇక్కడ ఉండవు. మేము చెప్పేమంటే చేసి చూపిస్తాం. హాస్టల్స్ లోని స్కూల్స్ లోని కూడా మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పెట్టి మన బిడ్డల ఆకలి తీర్చే పరిస్థితి ఈ రోజు మన గవర్నమెంట్ ఉంది, మన నారా లోకేష్ బాబు గారికి ఉందంటే మనం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈరోజు అదే కాదు, ఆగస్టు 15 నుంచి మేము చెప్పినట్టుగానే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. మళ్ళా మన అందరికీ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఈ రోజు ఏదైతే గ్యాస్ సిలిండర్లు అనుకున్నామో ఆ గ్యాస్ సిలిండర్లు 3 విడతలుగా వచ్చే గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. వీటన్నిటితో పాటు అమరావతి పునర్నిర్మించుకుంటున్నాం, పోలవరం పునర్నిర్మించుకుంటున్నాం, వడగజలకు నీళ్లు పంపించుకుంటున్నాం, అంద్రిలో నీళ్లు విడుదల చేసుకున్నాం. ఈ రోజు పొలాలకి కూడా నీళ్లు ఇచ్చే విధంగా మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంటింటికి కుళాయికి జలజీవన మిషన్ ద్వారా కూడా ఇంటింటికి కుళాయికి ఏర్పాటు చేసుకున్నాం. అన్నిటికన్నా మించి ఈ రోజు ప్రజల తాలూకా నమ్మకాన్ని మేము చేయించుకున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు, ఎలక్షన్ టైంలో వచ్చి ఓటు అడిగింది అయిపోయింది. అమ్మ ఇందాక ఒక మాట అడిగింది ఒక ఆమె నన్ను వచ్చి, నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వబోతాం మళ్ళీ అయితే మర్చిపోతామేమో అని. అమ్మ మర్చిపోయే పరిస్థితులు మాకైతే ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ అయింది 5 సంవత్సరాలు, ఇంకా నాకు 4 సంవత్సరాల తర్వాత మీ దగ్గరికి వచ్చి ప్రవీణ్ గారు కోటేయడారు, ఇంకొకరు కోటేయడారు మేము అడుగుతాం. కానీ 4 సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఈ 1 సంవత్సరంలో నీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినాయా లేదా, ఇది అడగడానికి ఈ రోజు వచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారో ఒక రాజకీయ నాయకుడు. ఈ రోజు మనం వెళ్తున్నాం, మనకి ఆ ధైర్యం ఉంది, మనకి ఆ సత్తా ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఏదో ఓడబడి చేసాము, మేము అలా కేసులు పెట్టుకున్నాం, ఇలా నాశనం చేసాము అనుకున్న వాళ్ళు ఏం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కక్షపూరిత రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు చేశాడంటే ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళని ఇంట్లోంచి బయటికి రానివ్వలే. ఆయన ఎదురు తిరుగుతాడు అనుకున్న వాళ్ళని కూడా కేసులు పెట్టాడు, బయటకు వచ్చి మాట్లాడితే చంపించాడు. ఇదే పల్నాడులో మనకి పీక పోసి వాళ్ళ పేరు చెప్పండి జై అని చెప్పి వాళ్ళ పేరు చెప్పండి చెప్పలేదని మన నాయకుడిని గొంతు కోసిన సందర్భాలుగా కూడా చాలా ఉన్నాయి. మీరు ఆవేశపడడంలో తప్పులేదు, మీరు ఒక రోజు 4 రోజులు టైం అడగడంలో నేను తప్పు ఉందని నేను చెప్పట్లేదు. కానీ ఈ రోజు మన పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు కంపల్సరిగా మీరే కాదండి, నేను కూడా సఫర్ అవుతాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనందరికన్నా ఎక్కువగా బాధపడింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తానంటే ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి భార్య, లోకేష్ బాబు గారి తల్లి, అటువంటి వ్యక్తి గురించి అసెంబ్లీలో అలా మాట్లాడితే ఏ రోజు కూడా మొహంలోని చిన్న కన్నీటి చుక్కను కూడా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారే మీడియా ముందు కంట్రోల్ చేసుకోలేక ఏడ్చారంటే అంతకు మించి ఏదైనా అవమానం ఉంటుందా? ఏదైనా కక్ష సాధించుకోవాలి లేకపోతే ఏదైనా ఎవరైనా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే కనుక ఆయనకి మించిన పెద్దగా రివెంజ్ తీర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నామా మనం? ఒక్కసారి ఆలోచించండి. ఇదే లోకేష్ బాబు గారి తల్లి గురించి అలా మాట్లాడితే, లోకేష్ బాబు గారి ఇంట్లో సభ్యుల గురించి అలా మాట్లాడితే ఆయనకి మించి కక్ష సాధించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నామా మనం? ఫస్ట్ టైం లో కక్ష సాధించుకోవాలనుకుంటే ముందు ఆ తండ్రి కొడుకులు ఉండాలి, తర్వాతే మనం ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రం గురించి
అంబాసిడర్ వెళ్తున్నా. ఈ రోజు మీకు తెలియాలి, ఈ రోజు